శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడు సంజయుడు మాటలతోటి వ్యధ చెందినటువంటి వాడై యుద్ధం రాబోతుంది, వీళ్ళ పాండవులకి రాజ్యభాగం అవ్వడానికి తన కుమారులు అంగీకరించరు, తాను అంత సుముఖంగా లేడు. అలాంటప్పుడు యుద్ధం తప్పదు. యుద్ధంలో పాండవుల్ని ఎదుర్కోగలిగినటువంటి బలపరాక్రమంలో కలవాళ్ళ తన పుత్రులంటే కాదు అనే విషయం తెలుసు. అందువలన ఏమిటి దీనికి తరుణోపాయము అని ఆలోచిస్తూ మిక్కిలి ఖిన్నుడైనటువంటి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలవమని కబురు చేసి, విదురుడి ద్వారా కొన్ని మంచి మాటలు వింటే మనస్సుకి కాస్త శాంతి కలుగుతుంది, తద్వారా ఈ ఆందోళన అనేటువంటిది తగ్గుతుంది అని భావించినటువంటి వాడై విదురుణ్ణి ఆహ్వానించాడు. అప్పుడు ఆ విదురుణ్ణి, నీ నుంచి మంచి మాటలు వినాలనుకుంటున్నానయ్యా నేను, సంజయుడు ఇప్పుడే వచ్చి నన్ను అనేక రకాలుగా భయపెట్టి వెళ్ళాడు, అందువలన నువ్వు ఏదైనా మంచి మాటలు చెప్పమంటే అనేకములైన నీతి వాక్యాలు విదురుడు చెప్పడం ఆరంభించాడు. విదురుడి యొక్క మాటలు అద్భుతమైనటువంటి నీతి వాక్యాలు చెప్పడంలో విదురుడే సాధి. అందువల్ల ఆ విదురుడి మాటలే తనకు చిత్తశాంతిని కలిగిస్తాయనుకున్నాడు ధృతరాష్ట్రుడు. అందుకని అతన్ని చెప్పమంటే అతను అనేకములైనటువంటి మంచి మాటలు చెబుతూ ఇలా అంటున్నాడు. ఓ మహారాజా, ద్వావేవన విరాజేతే విపరీతేన కర్మణ గృహస్థశ్చ నిరారంభ కార్యవాంశ్చైవ భిక్షుక. ఈ లోకంలో ఇద్దరు నిందింపదగినటువంటి వాళ్ళు అవుతారయ్యా, ఎవరి చేత కూడా ప్రశంసింపబడరు వాళ్ళు ఎవరయ్యా అంటే పని చేయనటువంటి గృహస్థుడే ఉండి ఏ పని చేయకుండా కూర్చునేటువంటి వాడు, అట్లాగే అన్ని పనులు నెత్తి మీద వేసుకునేటువంటి సన్యాసి. ఈ ఇద్దరూ కూడా తమ విపరీతమైనటువంటి ప్రవృత్తి, ఎందుకంటే వాళ్ళ ప్రవృత్తి ఏంటంటే గృహస్థుడంటే ఎప్పుడూ కూడా యత్నవాన్ అయి ఉండాలి, ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయమే ప్రయత్నశీలుడే ఉంటూ ఉండాలి. అలాగే భిక్షువుడు ఉన్నాడంటే అన్నీ వదిలిపెట్టి ఉండాలి. అందువలన వీళ్ళిద్దరూ కూడా దానికి వ్యతిరేకమైనటువంటి ప్రవృత్తితో కనుక ఉంటే కనుక వాళ్ళు ప్రకాశించరయ్యా. ద్వావిమౌ పురుషో రాజన్ స్వర్గస్యోపరి తిష్టతః ప్రభుశ్చ క్షమయా యుక్తః దరిద్రశ్చ ప్రధానవాన్. అలాగే ఇద్దరు పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా గొప్పగా కీర్తింపబడతారు, వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులు కూడా పొందుతారయ్యా. ఎలాంటి వాడంటే శక్తిమంతుడై ఉండి ఓర్పు కలిగినటువంటి రాజు. ఓర్పు కలిగినటువంటి వాడు ఎవడైనా శక్తి ఉండాలి, క్షమతో కూడి ఉండాలి. సాధారణంగా శక్తి ఉంటే కనుక ఓర్మి ఉండదు, ఎందుకంటే తాను బలం కలిగినటువంటి వాడు అనేటువంటి అహంకారంతో వాడు ఓర్మిని ఆశ్రయించాడు. అందువలన శక్తిమంతుడై ఓర్పు కలిగినటువంటి వాడు, అలాగే దాత అయిన దరిద్రుడైనటువంటి వాడు పాపం దానం ఇవ్వగలడు, అయినప్పటికీ తన దగ్గర ఉన్న ఈషణ మాత్రాన్నైనా కానీ దానం చేయడానికి ఎంత మాత్రమో సంకోచించినటువంటి వాడై ఉండాలి. అటువంటి దాత అయినటువంటి దరిద్రుడు ఇద్దరు కూడా స్వర్గానికి పైన నిలుస్తారయ్యా. న్యాయాగతస్య ద్రవ్యస్య బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ అపాత్రే ప్రతిపత్తిస్య పాత్రే చ ప్రతిపాదనం. అలాగే న్యాయంగా మనం సంపాదించినటువంటి డబ్బులకి రెండు విధానమైనటువంటి చేటు కలుగుతుందయ్యా. న్యాయంగా సంపాదిస్తాం, ఆ సంపాదించిన డబ్బును ఏం చేస్తాం మనం, అనర్హుడికి ఇస్తే, అపాత్రదానం చేస్తే దానివల్ల మనం ఎంతో ధర్మానికి కట్టుబడి మనం సంపాదించినటువంటి ధనానికి విలువనిచ్చినట్టు కాదు, అపాత్రుడికి ఇస్తే కనుక. అలాగే పాత్రుడైనటువంటి వాడికి ఇవ్వకపోవడం, అపాత్రుడైనటువంటి వాడికి ఇవ్వడం, అర్హత లేనటువంటి వాడికి ఇవ్వడము, అర్హత కలిగినటువంటి వాడికి ఇవ్వకపోవడము, ఈ రెండూ కూడా చాలా ధనానికి, మనం సంపాదించినటువంటి ధనానికి చేటు కలిగించేవయ్యా ఇవి.
ద్వావంభసి నివేష్టవ్యౌ గలే బద్ధ్వా దృఢాం శిలాం ధనవంతమదాతారం దరిద్రం చ తపస్వినం. అయితే ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిని ఏం చేయాలంటే బండరాయి కట్టి నీళ్ళలో ముంచేయాలి. ఇద్దరిని ఎటువంటి వాళ్ళు ఆ ఇద్దరు అంటే కనుక డబ్బు ఉండి దానం చేయనటువంటి వాడు, దానం చేయనటువంటి ధనవంతుడు. వాడి ధనానికి ప్రయోజనం ఏంటి? దానం లేకపోతే కనుక ధనానికి ప్రయోజనం లేదని శాస్త్రాలన్నీ ఘోషించి చెబుతున్నాయి. అందువలన ధనానికి ఏమిటయ్యా ప్రధానమైనటువంటి ప్రయోజనం అంటే దానం చేయడమే. అందువలన దానం చేయనటువంటి ధనవంతుడు, అలాగే తపస్సు చేయనటువంటి దరిద్రుడు అనేకమైన కష్టాల్లో పడతాడు. ఒక్కసారైనా భగవంతుడి గురించి స్మరించలేకపోతే ఆ సమయంలో కూడా నీవు కష్టాల్లో ఉండి ఐశ్వర్యం లేక నానా బాధపడుతూ కూడా భగవంతుడిని నువ్వు స్మరించలేకపోతున్నావు, తపస్సు చేయలేకపోతున్నావు అంటే ఇంక నీ జీవితానికి ఏమిటి పారమార్థత? అందువలన అటువంటి తపస్సు చేయనటువంటి దరిద్రుడు, దానం చేయనటువంటి ధనవంతుడికి మెడకి బండరాయి కట్టి నీళ్ళలో ముంచేయాలట వాడిని. అటువంటి వాడు అంటే వాళ్ళ వలన ప్రయోజనం ఏమీ లేదు అనమాట. ద్వావ్యమౌ పురుష వ్యాఘ్ర సూర్యమండల భేదినౌ పరివ్రాడ్యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః. అలాగే మహారాజా, యోగరతుడైనటువంటి సన్యాసి అనేటువంటి వాడు యోగమందు ఇష్టం కలిగి ఉండాలి. అంతేకాని ఈ జంఝాటాల్లోనూ లేకపోతే అనేకములైనటువంటి అనవసరమైనటువంటి కార్యాలలో వ్యగ్రుడే ఉండకూడదు. యోగమందు భగవత్చింతనయందు రతుడై ఉండాలి. అందువల్ల అలా యోగరతుడైనటువంటి సన్యాసి, అలాగే యుద్ధంలో శత్రువుకి ఎదురేగి వెళ్ళి పోరాడి ఆ యుద్ధంలో చచ్చిపోయినటువంటి వాడు, వీళ్ళిద్దరూ కూడా సూర్యమండలాన్ని కూడా భేదించుకుని ఉత్తమగతికి వెళ్తారయ్యా. త్రయోన్యాయా మనుష్యాణం శ్రూయంతే భరతర్షభ కనీయాన్ మధ్యమ శ్రేష్ఠ ఇది వేద విదో విదుః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మనుష్యులకి పని సాధించడంలో 3 రకాలైన ఉపాయాలు ఉన్నాయి. వాటిని ఉత్తమ, మధ్యమ, అధమ అని అంటారు. ఈ వేదవేత్తలందరూ చెప్తారు, ఉత్తమమైనటువంటి రీతిలో కానీ, మధ్యమమైన రీతిలో కానీ, అధమమైనటువంటి రీతిలో కానీ ప్రవర్తించడం అనేటువంటిది ఏవేది ఉన్నాయో అంటే కార్యసాధనలో ఇవి 3 రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయి అని వేదవేత్తలు చెప్తూ ఉంటారయ్యా. అందువల్ల త్రివిధాః పురుషాః రాజన్ ఉత్తమాధమ మధ్యమాః నియోజయేద్యథావత్తాన్ త్రివిధేష్వకర్మసు. ఎప్పుడైతే ఈ ఉత్తమ, మధ్యమ, అధమమైనటువంటి ఉపాయాలు ఉన్నాయో వీటిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉత్తములు, మధ్యములు, అధములు అని చెప్పబడతారు. అలాగే ఆ మానవుల్ని ఉత్తమ, మధ్యమ, అధములుగా విభాగము చేసి వాళ్ళని వాళ్ళ అర్హతకు అనుసరించి తగినటువంటి ఆ 3 విధాలైనటువంటి పనుల్లో నియమించాలి. ఉత్తముల్ని ఉత్తమమైనటువంటి ఉపాయంతో పనిని సాధించేటువంటి దాని యందు, మధ్యముల్ని మధ్యమమైనటువంటి స్థితిలో పనిని సాధించేటువంటి ఉపాయం అందు, అలాగే అధముల్ని అధమమైనటువంటి రీతిలో పని సాధించేటువంటి ఉపాయం అందు అలా విభాగం చేసుకుని వాళ్ళ యొక్క అర్హతను అనుసరించి వాళ్ళని ఆయా పనుల్లో నియమించాలి. అంతేకాని అధమమైనటువంటి వాడికి సింహాసనం మీద కూర్చోబెట్టి ఉత్తమమైనటువంటి వాడిని పనికిరాని వాడిగా చేస్తే కనుక ఈ ప్రయోజనమైనటువంటి కార్యాలు ఏవి కూడా సిద్ధించవయ్యా. త్రయేవాధనా రాజన్ భార్యా దాసః తథా సుతః యత్తే సమధిగచ్చంతి యస్యతే తస్య తద్ధనం. ఇకపోతే భార్య, సేవకుడు, కొడుకు ఉంటారు. ఈ ముగ్గురు కూడా యజమాని ఉండగా, అంటే ఎవరి యొక్క భార్య అయితే ఉంటాడో భర్త ఉండగా, అలాగే తండ్రి ఉండగా కొడుకు, అలాగే ఆ యజమాని ఉండగా సేవకుడు, వీళ్ళు ముగ్గురు కూడా ధనానికి అధికారులు కారు. ఎవరి అధీనంలో వాళ్ళు ఉన్నారో అతడికే వాళ్ళు సంపాదించుకునేటువంటిది చెందుతుంది. అంతేకాని వాళ్ళు ధనానికి అధికారులు కాదయ్యా. ఎందుకంటే తండ్రి ఉండగా కొడుక్కి ఆ తండ్రి యొక్క ధనం మీద అధికారం లేదు. అలాగా అందువలన అలాగే భర్త ఉండగా భార్యకి ఆ భర్త యొక్క ధనం మీద సంపూర్ణమైన అధికారం లేదు. అందువలన వాళ్ళు ఎవరు అధీనంలో ఉన్నారో అతడికే వాళ్ళు సంపాదించుకున్నటువంటిది కూడా చెందుతూ ఉంటుంది.
హరణంచ పరస్వానం పరదారాభిమర్శనం సుహృదశ్చ పరిత్యాగ త్రయో దోషా క్షయావహ. ఇంకా 3 దోషాలు ఉన్నాయా మనిషిని క్షీణింపజేసేటువంటివి. ఏమిటయా 3 దోషాలు అంటే, ఇతరుల యొక్క సొమ్ముని దొంగిలించడం, హరణంచ పరస్వానం, ఇతరుల ధనాన్ని దొంగిలించడం అనేటువంటిది ఒక మహాదోషం. అలాగే పరదారాభిమర్శనం, ఇతరుల యొక్క భార్యలతో సంపర్కం కలిగి ఉండడము. అలాగే సుహృదశ్చ పరిత్యాగం, మంచి మనస్సు కలిగినటువంటి స్నేహితుల్ని వదులుకోవడం. ఈ 3 కూడా మానవుని క్షీణింపజేసేటువంటి దోషాలయ్యా. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. అలాగే కామము, క్రోధము, లోభము ఉన్నాయా, ఈ 3 దుర్గుణాలు. ఈ 3 దుష్టమైనటువంటి గుణాలు కూడా తన్ని చేస్తాయి. అంతేకాకుండా నరకానికి ద్వారాలు లాంటివి ఇవి. అందువల్ల ఈ 3టిని కూడా, కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని కూడా విదిలిపెట్టాలన్నారు. వరప్రదానం రాజ్యంచ పుత్రజన్మచ భారత శత్రోశ్చ మోక్షణం కృచ్ఛా త్రీణి చైకం చ తత్సమం. అలాగే ఎవరైనా ఏదైనా కోరితే మన అనుగ్రహాన్ని ఆశ్రయించి మనని మెప్పించి ఏదైనా వరం కోరితే వాళ్ళకి వరం ఇవ్వడం, వరదానం. అలాగే రాజ్యాన్ని పరిపాలించడం, ఒక మంచి కొడుకును పొందడం, పుత్రజన్మ. ఇవి 3 కూడా దేంతో సమానము అంటే కనుక శత్రువుని ఈ 3 కూడా శత్రువుని కష్టం నుండి తప్పించడం అనేటువంటి సమానం. ఒక శత్రువు కష్టంలో ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆనందపడకుండా ఆ శత్రువుని ఆ కష్టం నుంచి మనము కొద్దిగా మంచి మనస్సుతో కనుక తప్పిస్తే అవి ఒకడికి వరం ఇవ్వడం లాంటిది. అలాగే రాజ్య పరిపాలన చేయడం లాంటిది. అలాగే ఒక కొడుకును పొందడం లాంటి ఆ ఉత్తమమైనటువంటి గుణాలతో సమానమయ్యా. భక్తంచ భజమానంచ తవాస్మీతి చ వాదినం త్రీనేతాన్ శరణం ప్రాప్తాన్ విషమేపి న సంత్యజేత్. అలాగే భక్తుడు మన యందు ఎంతో భక్తి కలిగినటువంటి వాడు ఉంటాడు, అట్లాగే మనని సేవిస్తూ ఉంటాడు. అలాగే నేను నీ వాడినయ్యా, నీ అధీనంలో ఉన్నవాడిని అని చెప్పేటువంటి వాడు, నీవాడు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. అలా వాళ్ళు 3 కూడా తన శరణు చేరినటువంటి ఈ 3 కూడా ఎప్పుడూ కూడా మనం కష్టంలో ఉన్నా కానీ వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళ 3 ఎప్పుడు కూడా మనం రక్షించుకుంటూ ఉండాలి. చత్వారి రాజ్ఞాతు మహాబలేన వజ్రాన్యాహు పండితస్తాన్ని విద్యాత్ అల్పప్రజ్ఞై సహమంత్రం న కుర్యాత్ న దీర్ఘసూత్రైరభసైశ్చారణైశ్చ. అలాగే రాజు అనేటువంటి వాడు, తెలివైనటువంటి వాడు, ప్రభువైనటువంటి వాడు వీళ్లతోటి ఎప్పుడు కూడా రహస్య సమాలోచన చేయకూడదు. ఎవరితోటి తెలివి తక్కువ వాళ్ళతోటి. అట్లాగే పనిని సాగదీస్తాం, ఎప్పటికీ వాడి పని అవ్వదు, ఆ పనిని అలా సాగదీస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళతోటి తొందరపడుతూ చేస్తూ ఉంటారు అనేకములైనటువంటి తప్పులతో కొంతమంది, అలాంటి వాళ్ళతోటి. అలాగే స్తోత్ర పాఠకులతోటి కేవలం పొగుడుతూ ఉంటారు తప్ప పని ఏమీ చేయరు. వాళ్ళు వాళ్ళకి కావలసినటువంటిది మన దగ్గర పొందుతూ ఉంటారు, పొగుడుతూ. అలాంటి స్తోత్ర పాఠకులతోటి ఎప్పుడూ రహస్య సమాలోచన చేయకూడదు. ఈ 4 కూడా బలవంతుడైనటువంటి రాజు వదిలిపెట్టాలి. అసలు పండితుడు వాళ్ళని గుర్తించాలి, వీళ్ళుగా ఇటువంటి వాళ్ళు అని గుర్తించి వదిలిపెట్టాలి. చత్వారితే తాత గృహే వసంతు శ్రియాభిజుష్టస్య గృహస్థధర్మే వృద్ధో జ్ఞాతిరవసన్నః కులీనః సఖా సదా దరిద్రో భగినీ చానపత్య. అలాగే సంపద కలిగినటువంటి గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాడి దగ్గర ఈ 4 ఉండదగిన వాళ్ళు. ఎవరు? ముసలివాడైనటువంటి దాయాది ఎవరైనా ఉంటే కనుక వాడిని వీడి గృహస్థే పోషించాలి, తమ దాయాది. అలాగే కష్టంలో ఉండేటువంటి ఉత్తమ కులజుడు ఎవడైనా చాలా కష్టంలో ఉంటే కనుక వాడికి సహాయం చేసిన దాని దగ్గర పెట్టుకుని వాడికి తగినటువంటి విధంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆశ్రయాన్ని ఇవ్వాలి. అట్లాగే పేదవాడైనటువంటి మిత్రుడు ఉంటాడు, పాపం తనకి చాలా మంచి మిత్రుడు కానీ వాడు ధనహీనుడు, అటువంటి వాడిని. అలాగే సంతానం లేనటువంటి సోదరు ఉంటుంది, ఎవరు లేకుండా, ఆశ్రయం లేకుండా ఉంటుంది, అటువంటి సోదరుని
తప్పనిసరిగా మనమే ఆశ్రయం కల్పించాలి. వీళ్ళు నలుగురు కూడా గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి ఒక గృహస్థు దగ్గర ఉండదగినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు తన దగ్గర ఉంచుకుని వాళ్ళని చూడాలి. చత్వార్యాః మహారాజ సాధ్యస్కాని బృహస్పతి పృచ్ఛతే త్రిసేంద్రాయ తానీమాని నిబోధమే. అలాగే ఇంద్రుడు ఒకసారి బృహస్పతిని అడిగాడు, ఏమయ్యా వెంటనే ఫలాన్ని ఇచ్చేటువంటివి ఏమిటి? మనం ఈ పని ఏదైనా ఒక పని చేసామంటే అది వెంటనే ఫలితాన్ని ఇవ్వాలి, మంచి ఫలితాన్ని. అలాంటి ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఏమిటో చెప్పవయ్యా అని బృహస్పతిని ఒకసారి ఇంద్రుడు అడిగాడు. అప్పుడు బృహస్పతి నాలుగింటిని పేర్కొన్నాడు. వాటిని చెప్తాను వినవయ్యా అంటున్నాడు. దేవతానాంచ సంకల్పం అనుభావంచ ధీమతాం వినయం కృత విద్యానాం వినాశం పాపకర్మణాం. వెంటనే ఫలితాలు ఇచ్చేవేంటంటే దేవతల యొక్క సంకల్పం. భగవంతుడు ఏదైనా అనుకున్నాడంటే తప్పనిసరిగా జరుగుతుంది. వీడికి మంచి ఐశ్వర్యం కలగాలని భగవంతుడే మన అన్నాడు అనుకోండి, సద్యహ మనకి ఐశ్వర్యం కలుగుతుంది. అందువలన భగవంతుడి యొక్క దేవతల యొక్క సంకల్పము, అలాగే అనుభావంచ ధీమతం అంటే బుద్ధిమంతుల యొక్క ప్రభావం. బుద్ధిమంతులతో ఉంటే కనుక వాళ్ళ ప్రభావం కూడా మన మీద వెంటనే చూపిస్తుంది. తద్వారా మనం కూడా బుద్ధిమంతులం అవుతాం. అలాగే వినయం కృత విజ్ఞానం, విద్వాంసుల యొక్క అణకువ. విద్వాంసులయ్యాన్ని మితిమీరి ఏదో గర్వంగా అహంకారంతో ఉండకూడదు. అణకువగా ఉంటే కనుక ఆ విద్వాంసుడిని ఎత్తిమి పెట్టుకుని పూజిస్తారు అందరూ కూడా. అందువలన విద్వాంసుల యొక్క అణకువ, అలాగే వినాశం పాపకర్మణ, పాపుల యొక్క వినాశము, ఇవి 4 కూడా వెంటనే సద్యహ ఫలితాన్ని ఇచ్చేటువంటివి. శత్రువులు పాపకృత్యాలు చేసేటువంటి వాళ్ళు వినాశం జరిగిందంటే ఏ విధమైనటువంటి దుష్కర్మలు ఇంక జరగవు, అందువల్ల సద్య ఫలితమే. అలాగే అణకువతో కూడినటువంటి విద్వాంసులు అంటే వాళ్ళని అందరూ కూడా చాలా బాగా చూస్తారు, అది సద్యహ ఫలితాన్ని ఇచ్చేటువంటిది. అలాగే బుద్ధిమంతుల యొక్క ప్రభావం వలన మనం కూడా బుద్ధిమంతులు అయిపోతాం వెంటనే, వాళ్ళతో ఉన్నాం కాబట్టి. అలాగే దేవతలు ఏదైనా అనుకుంటే అది వెంటనే జరుగుతుంది. అందువలన ఇవి 4 సద్య ఫలితాన్ని ఇస్తాయ్యా. చత్వారి కర్మాణ్యభయంకరాణి భయం ప్రయచ్చంత్యయథాకృతాని మానాగ్నిహోత్రముతమానమౌనం మానేనాధీతముతమానయజ్ఞ. 4 పనులు భయాన్ని తొలగిస్తాయి, కూడని విధంగా చేస్తే భయాన్ని కలిగిస్తాయి. అవే పనులు చేసే విధంగా చేస్తే కనుక భయాన్ని లేకుండా చేస్తాయి, చేసే విధంగా చేయకుండా కొద్దిగా వ్యతిరేక్తంగా కనుక ఆ పనులు ఆచరిస్తే కనుక భయాన్ని కూడా కలగజేస్తాయి. ఏమిటవి అంటే అగ్నిహోత్రం, ఆదరంగా అగ్నిని ఉపాసన చేయాలి, ఎంతో ఆదరంతో భక్తితోటి అగ్నిని ఉపాసన చేయాలి. అలాగే మౌనం, ఆదరముతో మౌనం చేయాలి. మౌనం వహించడం అంటే ఏంటి, ఏదో నిమిషానికి మాట్లాడుతూ ఉండడం సైగల ద్వారాను వాటి ద్వారా అని కాదు. మౌనం అంటే మౌనమే, అది కూడా ఎలా ఉండాలి, ఆదరంతో మౌనం వహించాలి. అలాగే అధ్యయనం, ఆదరంతో అధ్యయనం చేయాలంటే దాని మీద ఇష్టంతో మనం చదవాలి. అలాగే యజ్ఞాన్ని కూడా ఎంతో ఆదరంతో ఇష్టంతో యజ్ఞాన్ని ఆచరించాలి. ఇవి అలా చేస్తే కనుక భయం కలగకుండా చేస్తాయి, భయం తొలగిస్తాయి. అలా కాకుండా ఇవి ఆర్భాటంతో కానీ అనాదరంతో కానీ చేస్తే భయాన్ని కూడా కలిగిస్తాయి. అంటే మంచి ఏదో ఆర్భాటంగా చేస్తున్నాం మనం అని ఆర్భాటానికి ప్రాముఖ్యత ఇచ్చి క్రియకి తక్కువ ఇవ్వడం. అందువల్ల అలాగే దాని మీద చేసేటువంటి క్రియ ఎందు ఆదరణ లేకుండా నేను చేశాను అన్న పేరు కోసం చేయడం, ఇలా చేస్తే కనుక అవి భయాన్ని కలగజేస్తాయి. పంచాగ్నయో మనుష్యేణ పరిచర్యా ప్రయత్నత పితామాతాగ్నిరాత్మా చ గురుశ్చ భరతర్షభ. 5 తప్పనిసరిగా ప్రతి మానవుడు కూడా సేవించాలి. ఈ 5ని పంచాగ్నులు అన్నారు. అసలు 5 అగ్నులతోటి సమానమైనటువంటివి. ఏమిటవి అంటే తండ్రి, తల్లి, అగ్ని, ఆత్మ, గురువు. ఈ 5 పంచాగ్నులుగా చెప్పబడ్డారు. అందువలన వీళ్ళని ప్రయత్నపూర్వకంగా
మన ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా ప్రయత్నపూర్వకంగా వాడిని మనము సేవించాలి, అందులో ఏమీ సందేహం లేదు. పంచైవ పూజయం లోకే యశ ప్రాప్నోతి కేవలం దేవాన్ పితॄన్ మనుష్యాంశ్చ భిక్షూన్ అతిథి పంచమాన్. అలాగే ఒక 5గురిని పూజించాలి. ఆ 5గురు ఎవరు? దేవతలు, పితృదేవతలు, మనుష్యులు, సన్యాసులు, అతిథులు. ఈ 5గురిని పూజిస్తే కనుక మానవుడు ఈ లోకంలో కీర్తిని పొందుతాడయ్యా. పంచత్వానుగమిష్యంతి యత్ర యత్ర గమిష్యసి మిత్రాణ్యమిత్రా మధ్యస్థాః ఉపజీవ్యోపజీవినః. అలాగే స్నేహితులు, శత్రువులు, తటస్థులు, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, ఆశ్రయం పొందేవాళ్ళు, ఈ 5గురు కూడా నీ వెంటే వస్తూ ఉంటారయ్యా. పంచేంద్రియస్య మర్త్యస్య ఛిద్రం చేదేకమింద్రియం తతోస్య స్రవతి ప్రజ్ఞా ధృతే పాత్రాదివోదకం. 5 జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి మానవుడికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అందులో ఒకటి పోతే, ఒక్క ఇంద్రియం పాడైనా కానీ వాడి తెలివంతా కూడా తోలుతిత్తి నుండి కారేటువంటి నీళ్ళలా కారిపోతుంది. అంటే ఆ ఒక ఇంద్రియం పాడైనా కానీ వాడి యొక్క వ్యవస్థ సమానంగా ఉండదు. 5 ఇంద్రియాలు ఉంటేనే ఆ మనిషికి సమానంగా అన్ని పనులు చేయడానికి వీలుగా ఉంటుంది. అంతేకాని ఒక ఇంద్రియం పోయినా కానీ చాలా కష్టమే అది. అలాగా షడ్దోషాః పురుషేణేహ హాతవ్యాః భూతిమిచ్చత నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్ఘసూత్రత. అలాగే లోకంలో ఐశ్వర్యాన్ని కోరేటువంటి మనిషి 6 దోషాలను వదిలిపెట్టాలయ్యా. ఈ 6 దోషాలు వదిలిపెడితే కనుక వాడు తప్పనిసరిగా ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఏమిటయ్యా ఆ 5 దోషాలంటే? నిద్ర, తంద్ర, బద్ధకం, అలసత్వం, కునుకుపాటు పడుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా. భయము, క్రోధము, ఆలస్యం, సోమర్తనం, దీర్ఘసూత్రత అంటే ప్రతిదాన్ని సాగదీస్తూ ఉన్నాం. ఇప్పుడు కాదు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇలాగా అనుకుంటూ తర్వాత చేద్దాం అనుకుంటూ పనిని పొడిగిస్తూ ఉండడం. అలాగా ఇవి ఈ 6 దోషాలని కనుక ఎవరైతే వదిలిపెడతాడో వాడు లోకంలో ఐశ్వర్యాన్ని పొందుతాడయ్యా. షడిమాన్ పురుషో జహ్యాన్ భిన్నాంనావమివాన్నవే అప్రవక్తారమాచార్యం అనధీయానమృత్విజం అరక్షితారం రాజానం భార్యాం చాప్రియవాదినీం గ్రామకామంచ గోపాలం వనకామంచ నాపితం. ఇప్పుడు ఒక నావకి రంధ్రం పడిందనుకోండి, ఆ నావతోటి మనం నీటిలో ప్రయాణం చేయలేము. అందువల్ల ఆ పగిలినటువంటి నావ వల్ల ప్రయోజనమైన సముద్రంలో వదిలేయాల్సిందే. అలాగే వీళ్ళని మనం కూడా వదిలిపెట్టాలి. ఎవరిని? బోధించిన గురువు ఉంటాడు, ఏమీ చెప్పడు. ఏమీ చెప్పకపోతే గురువుకు గురుత్వం ఎలా వస్తుంది? అందువల్ల ఏమీ చెప్పనటువంటి ఆచార్యుడిని వదిలిపెట్టేయమన్నారు. అలాగే అనధీయానం ఋత్విజం, అసలు అధ్యయనం సమానంగా చేయకుండా మంత్రోచ్చారణ సమానంగా రానటువంటి ఋత్విక్కు. ఆ ఋత్విక్కు మా ఋత్విక్కు లేకపోతే మా బ్రహ్మ అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా. వాడు చదువుకుని ఉండాలి, చక్కటి మంత్రోచ్చారణ కలిగి ఉండాలి. అందువలన అది లేనటువంటి ఆ ఋత్విక్ని. అలాగే అరక్షితారం రాజానం, ప్రజలను రక్షించినటువంటి రాజు, వాడి వలన కూడా ఉపయోగం లేదు వాడిని. అలాగే అప్రియవాదిని భార్య, ప్రియంగా మాట్లాడనటువంటి భార్యని. అలాగే గ్రామకామంచ గోపాలం, గ్రామంలో ఉండాలనుకునేటువంటి గోపాలకుడిని. గ్రామంలో ఉండడం కాకుండా వాడు ఆవులను మేపుకుంటూ ఉండాలి గోపాలకుడిని. ఇంటి దగ్గరే కూర్చుంటానంటే ఎలా కుదురు? అటువంటి వాడు గోపాలకుడు ఎలా అవుతాడు? అందువల్ల గ్రామంలోనే ఉండాలి. గ్రామం చివరికి ఎక్కడికో ఆవులను మేపుకుని పొద్దున్నే చక్కగా తీసుకెళ్ళి వాటికి ఎప్పుడు కూడా పశువులకి ఏంటంటే అవి తిరగగలిగినంత నేల ఉండాలి, అలాగే మంచి గ్రాసం ఉండాలి. ఈ 2 దొరికే చోటకి వాటిని పొద్దున్నే తీసుకెళ్ళి సాయంకాలం వరకు మేపి తీసుకురావాలి. అలాగా వండనటువంటి వాడిని. అలాగే
మంగలి ఉంటాడు. ఆ మంగలి ఉన్నవాడు గ్రామంలో ఉండాలి, 10 మంది వస్తారు, వాడికి ఏదో ఉపయోగం ఉంటుంది. అడవిలో ఉండాలి అనుకునేటువంటి మంగలిని, వీళ్ళని మానవుడు తప్పనిసరిగా వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంది. అందువల్ల వాళ్ళని మానవుడు వదిలిపెట్టాలి అంటాడు. షడేవతు గుణా పుంసాః నహాతవ్యా కదాచన సత్యం దానమనాలస్యం మనసూయా క్షమాధృతి. అలాగే 6 గుణాలు తప్పనిసరిగా ప్రతివాడికి ఉండాలి. ఆ 6 గుణాలు ఎప్పుడూ కూడా మనిషిలో పోకుండా ఉండాలి. ఏమిటవి అంటే సత్యం, నిజం మాట్లాడడం, సత్యాన్నే పలకడము, దానం అంటే ఉన్న దాంట్లో దానం చేయడము, అలాగే అనాలస్యం సోమరతనం లేకుండా ఉండడం, ఆలస్యం చేయకుండా ఉండడం, అనసూయ అసూయ పడకుండా ఉండడము, క్షమ ఓర్మి కలిగి ఉండడము, ధృతి అంటే ధైర్యం కలిగి ఉండడము, అంటే చపలత్వం లేకుండా ఉండడం. ఇవి 6 గుణాలు మనిషిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ఇటువంటి మంచి గుణాలతో ఉంటే కనుక వాడు మంచివాడు అనుకుంటాడు అని ఈ విధంగా అనేకములైనటువంటి నీతి వాక్యాలన్నీ చెబుతున్నాడు. ఈ బ్రహ్మాండమైనటువంటి విదుర నీతి అంటారు దీన్ని. విదురుడు చెప్పేటువంటి నీతి వాక్యాలు చాలా అద్భుతమైనటువంటి, ఎప్పుడు కూడా త్రికాలాలు కూడా అబాధ్యమానాలు అవి. అంటే ఎల్లప్పుడూ కూడా భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎవరైనా సరే ఆచరించడానికి యోగ్యమైనటువంటి ధర్మాలు. అటువంటి ధర్మాలని ఆ ధృతరాష్ట్రుడికి ఉపదేశిస్తున్నాడు. ఇంకా చాలా చెబుతాడు. అవన్నీ కూడా రేపటి భాగంలో తెలుసుకుందాం తెలియజేస్తూ స్వస్తి.